మీరు ఇలా వెళ్ళి అలా 2 లక్షల రూపాయలు తెచ్చుకోండి, మేము రుణమాఫీ చేస్తామని చెప్పిన విధంగా ఈరోజు రుణమాఫీ అందరికీ అయ్యిందా? మీరు ఆసరా పెన్షన్ అనేది ఇప్పుడున్న 2000కు మేము ఆసరా పెన్షన్ ఇంత పెంచుతామని చెప్పిన విధంగా ఈరోజు ఆసరా పెన్షన్ పెంచిందా? కేసీఆర్ అన్ని అప్పులు చేసిపోతే వాళ్ళు ఏం చెల్లిస్తారు? ఖజానంతా ఖాళీ చేసిపోతే 16 లక్షల మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్పగా పెట్టింది బీఆర్ఎస్ కదా. ఒకటండి, ఈరోజు మీరు అప్పుల గురించి మాట్లాడితే మేము ఈరోజు వనరుల గురించి మాట్లాడాలి. ఇంకొకటి, ఎప్పుడు కానీ రాష్ట్రంలో పరిపాలన అనేది ఏ రోజు ఆ రోజు వనరులను క్రియేట్ చేసుకుంటూ పోవడం, వచ్చిన వనరులను వినియోగించుకుంటూ పోవడం, మీలాగా ఈరోజు రియల్ ఎస్టేట్ రంగాన్ని లేదు రాష్ట్ర అభివృద్ధిని ఎట్లా అంటే అట్లా చేసి పడేస్తే ఇంకా రాష్ట్రంలో వనరుల ఉత్పత్తి ఏ రకంగా జరుగుతుందండి? కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అయినా సరే అభివృద్ధి ఎంత ఉంటే అప్పులతో పాటు మన వనరులను కూడా చూసుకోవాలి. మేము వనరుల లెక్క తీయండి అని చెప్తున్నాం.